వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కంచిలి మండలంలో మట్టి గణపతులను వితరణ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలం కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యం నందు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీన చేపడుతున్నట్లు కంచిలి మండల కళింగ వైశ్య సంఘ ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ హితంగా వినాయక చవితిని జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు మనకి ప్రథమ పూజ అయినటువంటి విఘ్నేశ్వర పూజని పురస్కరించుకొని మా కంచిలి కళింగ కమిటీ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తారీఖు అంటే వినాయక చవితి ముందల రోజు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఒక ఉద్దేశంతో మా సంఘ సభ్యులందరూ ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని పంపిణీ చేయడానికి కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. కనుక ఆ రోజు అందరూ సహకరించి ఆ కార్యక్రమానికి విచ్చేసి మేము చేయబోవు ఈ పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన అంశానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కంచిలి కళింగ పట్టణం కళింగ కామెడీ సంఘం నుంచి ఈ సంవత్సరం జరగబో వినాయక చవితికి మట్టి వినాయక విగ్రహ ప్రతిమలను 6వ తేదీన వినాయక చవితి ముందు రోజున ర్యాలీగా ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ చేయదలుచుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ మాకు సహకరించి దిగ్విజయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి మంగళవారం పోలాకి మండలం సుసరాం తంపర పొలాలు మరియు పిరియాగ్రహారం, దండులక్ష్మీపురం, గుల్లవానిపేట, గుప్పిడిపేట ముంపు ప్రాంతాలను రైతులతో కలిసి నరసనపేట నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో సుసరాం తంపర భూముల సమస్యలు పరిష్కరించేందుకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపట్టిందని, అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు చేపట్టకపోవడంతో వర్షాలకు తంపర భూములు మునిగిపోతున్నాయని అన్నారు. శాశ్వత పరిష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అధికారులకు సూచించారు. ముంపుడు నివారించడానికి గతంలో మోడరైజేషన్ ఆఫ్ కెనాల్స్ అంటే ఓపెన్ హెడ్ ఛానల్స్ మోడరైజేషన్ లో పెట్టడం జరిగింది. పనులు కలిపి ప్రారంభించాం. దీంట్లో పొలాలకు రావడానికి కలిపి ఒక బ్రిడ్జి మన పాచేకల గడ్డ మీద ఒక బ్రిడ్జి కలిపి మంజూరు చేయడం జరిగింది. అప్పుడు అది నిర్మాణం జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ భూమిలో ఉండే సాయిల్ డిఫరెన్స్ వలన, అది లూజ్ సాయిల్ వలన డిజైన్ మార్చవలసి ఉండి లేట్ అయిపోయింది. ఆ డిజైన్ అప్రూవల్ అయినప్పటికీ గవర్నమెంట్ కలిపి మారిపోయింది. ఆ పరిస్థితిలో ఆ బ్రిడ్జి ఆగిపోయింది. అయితే కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ రొయ్యల చెరువులు కట్టారో వాళ్ళు ఏదైతే వైండింగ్ చేసిన సిస్టమ్ ఉందో ఈ తంపర భూముల ఛానల్ని మళ్ళా ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసిన కప్పడం. అదే కాకుండా వాళ్ళ రొయ్యల చెరువులకు వెళ్ళడానికి గడ్డ మధ్యలో రోడ్లు ఫార్మ్ చేసి తూతూ మంత్రంగా ఏవో పైపులు వేసినారు. దానివల్ల నీరు ఫ్రీగా లాకపోవడం వల్ల ముంపు తప్పించి మానవ తప్పిదమే. కారణం అంటే ఈ తంపర భూములకి శాశ్వత పరిష్కారం గురించి ఓపెన్ హెడ్ ఛానల్ సిస్టాన్ని కలిపి ఇంప్రూవ్ చేసినప్పటికీ మానవ తప్పిదం వల్ల ఇవాళ ముంపుడు జరుగుతుంది. అయితే అధికారులు కలిపి సూచించడం ఏంటంటే కార్యక్రమంలో వంశధార డిపార్ట్మెంట్ అధికారులు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, పోలాకి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ సేవలను గ్రామ స్థాయిలో ప్రజలకు మరింత చేరవేయాలి అని సబ్ డివిజనల్ అధికారి సిహెచ్ వివేకానంద్ సూచించారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు, పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తుల కదలికలు, మద్యం, గంజాయి, నాటుసారా క్రయ విక్రయాలు, వినియోగం, క్రైమ్ ప్రోన్ ప్రదేశాలు, జోదం వంటి అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ సమాచారాన్ని అందించాలని మహిళా పోలీసులకు శ్రీకాకుళం సబ్ డివిజన్ అధికారి వివేకానంద్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని ఆనందమయి ఫంక్షన్ హాల్లో మహిళా పోలీసులతో డీఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివేకానంద్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాల్లో మండపాల ఏర్పాటు, నిమజ్జనం వివరాలు కమిటీ సభ్యులు మాట్లాడి ఎటువంటి అవాంతరాలు, అసంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు.
ఉత్సవాల్లో గ్రామాల్లో అల్లరి సృష్టించే వ్యక్తుల వివరాలను ముందస్తుగా గుర్తించి సంబంధిత పోలీసు అధికారులకు తెలపాలని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నేరాల నియంత్రణ కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్వహణపై సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసులకు మధ్య వారధిగా వ్యవహరించి ప్రజారక్షణకు మహిళల భద్రతకు కృషి చేయాలన్నారు. నేరరహిత సమాజం కొరకు బాధ్యత క్రమశిక్షణతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ జాబ్ రూల్స్ పాటిస్తూ ప్రతి విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ తెలిపారు. ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని, డొమెస్టిక్ వైలెన్స్, భూ వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, జాతరలు పండగల్లో నాటుసారా గంజాయి క్రయ విక్రయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలపాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల కళాశాల విద్యార్థులకు గంజాయి అమ్మే వ్యక్తులను గుర్తించాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, అసాంఘిక కార్యకలాపాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహిళా పోలీసులకు డీఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. రణస్థలంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రణస్థలం గ్రామంలో జనసేన నాయకులు సువ్వాడ రామారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరు మీద శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు పిలుపు మేరకు గ్రీన్ ఆంధ్ర పేరు మీద మొక్కలు నాటడం, గ్రామ సచివాలయంలో స్టాఫ్ అంతా కలిసి కేక్ కట్ చేయడం మరియు గ్రామంలో పలు చోట్ల గ్రామ నాయకులు, ప్రజలు, పెద్దలు మరియు జన సైనికుల మధ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు భారీగా పాల్గొన్నారు. మంగళవారం శ్రీకాకుళం ద్వారకా నగర్లో గల ఖ్యాతి ఓల్డేజ్ హోమ్ కు నిత్యావసర సరుకులను అందజేసిన వాసవి క్లబ్. వాసవి వారోత్సవాల సందర్భంగా 3వ రోజు వాసవి క్లబ్, వనిత క్లబ్బుల సభ్యుల సహకారంతో మంగళవారం శ్రీకాకుళం ద్వారకా నగర్లో గల ఖ్యాతి ఓల్డేజ్ హోమ్ కు నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే శ్రీకాకుళం బెహ్రా మనోవికాస కేంద్రానికి కూడా నిత్యావసర సరుకులు అందించామని, వాసవి వారోత్సవాల సందర్భంగా సేవలు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమం నిర్వాహకురాలు ఆర్ శ్రావణి, బెహ్రా మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు శ్యామల వాసవి సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధినేత సత్యవరపు లక్ష్మణరావు దంపతులు, పేర్ల మహేష్, అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్, జోన్ చైర్పర్సన్ సుధాకర్, విఎస్ఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన వడ్డాది శ్రీనివాసరావు. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పైడి భీమవరం హైస్కూల్ గ్రౌండ్ లో పైడి భీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కూర్మారావు, బాలు, రమణ తదితరులు పాల్గొన్నారు. లియో గ్లోబల్ ఓవర్సీస్ తో పద్మావతి కళాశాల ఒప్పందం కుదుర్చుకున్నట్టు కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ లియో గ్లోబల్ ఓవర్సీస్ తో పద్మావతి డిగ్రీ కళాశాల ఒప్పందం కుదుర్చుకున్నట్టు కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ ప్రతినిధి మహేంద్ర లంక మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు విదేశీ విద్యపై అవగాహన, అంతర్జాతీయ భాషా నైపుణ్య పరీక్షలైన టోఫెల్, జిఆర్ఈ, డ్యూలింగో తదితర కోర్సులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో పద్మావతి కళాశాలలో ప్రత్యేక విదేశీ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లియో గ్లోబల్ ఓవర్సీస్ చైర్మన్ లగడపాటి శ్రీనివాస్ కు పద్మావతి యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు మీరు ఈ యూనివర్సిటీస్ కి వెళ్ళాలి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వెళ్ళాలి, లేదా ఈస్ట్ లండన్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదా ఐర్లాండ్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదా టెక్సస్ యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదా ఆర్లాండో యూనివర్సిటీకి వెళ్ళాలి, ఇలా ఏదో ఒక ఆలోచన వచ్చింది. రాగానే వెంటనే ఇమీడియట్ గా మీరు లియో గ్లోబల్ ఓవర్సీస్ తరఫున మన డైరెక్టర్ సార్ దుర్గాప్రసాద్ సార్ అప్రోచ్ అయితే మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంట్రీ మేనేజర్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నానా ఆ కంట్రీ ఎలా ఉంటుంది, అసలు అక్కడ యూనివర్సిటీస్ ఏముంటాయి, నీకు ఏ కోర్స్కి అయితే నువ్వు ఫిట్ అవుతావు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే 4 పరీక్షల్లో ఏదో ఒక పరీక్ష పాస్ అవుతాం. 1 ఐఎల్స్, 2 టోఫెల్, 3 డ్యూలింగో, 4 పీటీ. ఈ 4 పరీక్షల్లో మీరు ఏదో ఒక పరీక్ష పాస్ అవ్వాలి. ఏముంటాయి సార్? ఎల్ఎస్ఆర్ కాదు, ఇంగ్లీష్ లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ని చెక్ చేస్తారు. దీనికోసం లియో గ్లోబల్ ఓవర్సీస్ ఏం చేస్తుంది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ లో ఉన్నారు, మీకు ఇంకా దాదాపుగా 18-19 నెలల అవకాశం ఉంది.
మన అవకాశం నేర్చుకోవడానికి. ప్రతిరోజు 8 to 9. కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ మాకెన సతీష్, కళాశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి అని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రచార నిరసన కార్యక్రమాలకు సంబంధించి వాల్ పోస్టర్ ను మంగళవారం సోంపేట కేంద్రంలో విడుదల చేశారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. ధరలు నియంత్రణ లేకపోవడంతో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేక సార్లు పెంచి సామాన్య ప్రజలకు అవస్థలకు గురిచేసిందని అన్నారు. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న అధిక ధరలను అరికట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు సాలిన్ నారాయణస్వామి, ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పుక్కల అరళమ్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు సామాన్యుల జీవితాల గురించి ఆలోచించాలని, వాళ్లు సంపాదించే రోజు కూలీ పెరిగిన ధరలకే సరిపోవటం లేదు, కాబట్టి ప్రభుత్వాలు సామాన్యుల గురించి ఆలోచించి నిత్యావసర ధరలు తగ్గించాలని కోరారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆచార్య వెంకట ధనబాలాజీ అన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని డైరెక్టర్ ఆచార్య కొక్కిరాల వెంకట ధనబాలాజీ అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ IIITలో డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శ్రీకాకుళం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ మరియు చీఫ్ మెస్ కోఆర్డినేటర్లు సోమబాబు, మల్లేశ్వరి, మెస్ కమిటీ సభ్యులు మెస్లను సందర్శించారు. ఆహారం తయారీకి వాడే అన్ని పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలపై ఆరా తీశారు. మెస్ కమిటీతో సమావేశం నిర్వహించి నాణ్యమైన ఆహారం అందించడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచనలు, సలహాలు అందజేశారు. మెస్ భోజనంలో నాణ్యత ఉండడంతో ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ కేవీజీడి బాలాజీ, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ అకాడమిక్స్ మోహన్ కృష్ణ చౌదరి, ఉద్యోగులు, సహచరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.